ఇంట్లో ఎవరు లేము, శుక్రవారం ఇంటికాడ సమంగా లేము, శనివారం నాడు లేము, బేస్తారం కూడా లేరు. మా ఇంటికాడ చూసుకొని ఎవరో తెలియదు, పగులు పూట ఎవరన్నా కానీ వచ్చింటారేమో, ఇంటికి ముందర గేట్లు మెట్లు ఎక్కువ చూసుకున్నారేమో తెలియదు. ఎక్కడ మా కడుపు చేత పట్టుకొని పోతున్నాం. మా బీద వాళ్ళము, చాలా పేద కుటుంబం. ఇల్లు కట్టించుకునే దానికి వాళ్ళు పెద్ద రైతులు అనుకున్నారు మమ్మల్ని. మాకైతే ఏం లేదు, కూలి వాళ్ళ తెచ్చుకునే తినాలా ఉండాలా. మా బిచ్చగాళ్ళ లెక్కనే నా కొడుకు కష్టం చేసుకునేలా, నా కోళ్ళ కష్టం చేసుకునేలా. నా మోడిని తిన్నప్పటి నుండి నా పిల్లలు అంత సాకి పెద్ద చేస్తే పొద్దు వరుసలేక మమ్మల్ని గతి చేసినారు. మేము పెద్ద సౌకర్యాలు మేము కోట్లకు పెంచలేము. మాకు ముట్టాల, ముట్టకుంటే వాళ్ళకి ఏమన్నా చేపిస్తాము, చేతబడి చేపిస్తాము. అంటే చేపిస్తామనంటే ఏంటమ్మా మా ఆలోచన అంటే మరి మాకు తెచ్చేయాల, తెచ్చేయాలి మాకి. మేమేమన్నా వాళ్ళ ఇంటికి పోయి ఒకరు సొమ్ము తీసుకోలే కదా. మా కష్టం మా తిప్పలు పడినాము, మాకు తెచ్చేయాల. ఏదో ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కారణాలు అయితే పెట్టుకున్నాలని ఇంత అంత కష్టపడి వాళ్ళు కూలి పోయి నాలు పోయి ఎంత తిప్పలు పడి వాళ్ళకి తెలుసా. మన చెమట అనేది భూమి మీద పడి చేసింటాం. మనం భూమి మీద మన చెమట పడితే మనకు డబ్బులు వచ్చేది. 10 రూపాయలకు 5 రూపాయలకు ఎండ అనుకుండా వాన అనుకుండా గాలి అనుకుండా పైన వర్షం పడుతుంటే కూడా చేసి వచ్చినాం మేము పనులు చేనుల్లో. వాళ్ళకి చేసింటే కదా అర్థమయ్యేది. వాళ్ళు మాకు పుట్టినారా ఏమన్నా? మా ఇంట్లోకి రానికే ఏమో పెద్ద కొడుకుల వాళ్ళు కానీ ఏమన్నా మాకు రాజకీయంలో అట్లా ఉన్నారా? రాజకీయాలు అంటే మనకి దాంతో సంబంధమే లేదు. మనం పని చేసుకోవాలా, మనం 1 రూపాయి తీసుకుని తినాలి. రాజకీయాలకి మనకి దానికి సంబంధమే లేదు. మనం అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటాం కానీ అంతే మనకి దాంతో సంబంధం లేదు. కూలిపోతుంది ప్రతిరోజు ఒక పండగ నాడు తప్ప 2 రోజుల పండగకి, అంతేగాని ఎన్నడూ ఇంటికాడైతే లేదు. నా కాలు కష్టం తీసుకొని పాడైపోవాలని కాదు. ఒక్క రోజు కానీ పండగ నెల పబ్బమైన పిల్లల్ని ఇడిచిపెట్టి సన్న పిల్లల్ని ఇడిచిపెట్టి కానీ కూలిపోయింది. ఈ పొద్దు మా ఇంట్లో తీసుకొని కొన్ని గంటలకు చేతులు ఎట్లొచ్చా. సో ఇదండి, చూస్తున్నాం కదండి వీళ్ళ విషాద ఘటన మనము లైవ్ రూపంలో చూడొచ్చు. ఎందుకంటే ఒక దాదాపు 7 నుంచి 8 లక్షల దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ము అనమాట. రూపాయలు అప్పటి నుంచి జీతం ఉండి చేసి సంపాదించి జీతాలుండి చేసి నా పిల్లలు పెద్ద చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు నా మొగుడు పోయింది. నా మొగుడు పోయినాక ఇప్పుడు మా ఇంట్లో జరిగింది. నా మొగుడు ఇంత వరకు కానీ ఏమి జరగలే. ఇప్పుడు ఈనాటికి మా ఇంట్లో దొంగతనం జరిగింది. మా చిన్నప్పటి నుండి 100 రూపాయలు జీతం పరుకున్నాను. నా మొగుడు 100 రూపాయలు జీతం పరుకుని చేసి మంది ఇంట్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళు మా బంధువుల ఇంట్లో జీతాలుండి చేసి పెద్ద చేసి బిడ్డకి కొడుకుకి అన్ని చేసుకొని సంపాదించుకున్నాం. పిల్లలకి పెళ్లిళ్ళు చేసిన అంతా బాగుంది. ఇప్పటికి నా మొగుడు పోయినాక 2 సంవత్సరాలకి మా ఇంట్లో దొంగతనం జరిగింది. 100 రూపాయలు జీతం అప్పటి నుండి చేసినాడు నా మొగుడు. నా మొగుడు చేసిన సుమారులు ఇంకొకరికి రాకూడదు అంత పని చేసినాడు. కానీ మేము చేసిన వాళ్ళు మాకే ఇది అన్యాయం చేసిపోయినారు. మాకేళ్ళు మా బంగారు మాకు చేరాల ఇంటికి, అంతే. లేదంటే మీ ప్రయత్నాలు కూడా మీరు చేస్తాము. డెఫినెట్లీ చేస్తాము. మా బంగారు మాకు చేరాల. మా బంగారు మాకు రాకుంటే సార్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి చెడిపించేటట్లు మాము చేస్తాం అంతే. పిల్లలు కష్టపడి చేసుకొని బతికి ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలక చేసుకున్నారు ఏమో మా బంగారు తీసుకెళ్ళినారు. మరి ఏదైనా చేస్తాం. మా బంగారు మాకు మరసంగా తెచ్చి ఇస్తే బాగుంటది. తెచ్చియకుండా ఇంటికాడ పాడేసిపోయినా బాగుంటది వాళ్ళకి. లేకుంటే ఏదన్నా ఒకటి వేసి చేసి చెడిపేస్తాము వాళ్ళని మాత్రం ఉండేముగా అట్లా. సో ఇదండి, మనం చూస్తున్నాం కదా విజువల్స్ ద్వారా స్పష్టంగా. సో డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు కూడా ఇప్పటికే విస్తృతంగా కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. నిన్ననే వచ్చినటువంటి ఎస్ఐ గారు అదేవిధంగా కేసు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు అనేది మనకు అన్న శ్రీనివాసులు అన్న గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కుటుంబీకులు కూడా, ఎందుకంటే ఎంతో సంపాదించిన డబ్బు పోతే ఎలా ఉంటుంది, మా ప్రయత్నాలు మేము కూడా చేస్తాము. మాకు బంగారు ఎవరైనా తీసుకొని గుర్తు తెలియని వ్యక్తులు ఏదో అనుకుని ఒకవేళ తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పాడేసిపోతే కూడా మాకు బాగుంటుంది అనేది వాళ్ళు స్పష్టంగా అయితే తెలియజేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికైతే
మరి మొత్తానికైతే వాళ్ళ బంగారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పోయిందో అది మరలా దొరకాలని అయితే మనమైతే ఆశిద్దాం. ఎందుకంటే ఈ యొక్క ఘటన ఎందుకంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అనుకోవచ్చనమాట. ఎందుకంటే ఎంతో కష్టపడి 20-30 సంవత్సరాలు కష్టపడింటే తప్ప అమౌంట్ రాదు, మనకు ఆ బంగారు రాదు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చనమాట. సో ఏదేమైనప్పటికీ ఈ వీడియో చూసినటువంటి ప్రేక్షకులు కూడా ఎవరైనా గాని అనమాట అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క వీళ్ళ బంగారు వీళ్ళకి తెచ్చిచ్చి కూడా ఇవ్వాలని కూడా అదేవిధంగా డిపార్ట్మెంట్ తరపున కూడా పోలీసులు కూడా త్వరగా ఈ కేసునైతే ఫాలో అప్ చేసి కూడా వీళ్ళకి తగినటువంటి న్యాయం చేయవలసిందిగా అయితే మన V55 న్యూస్ ఛానల్ తరపున అయితే మనము కోరడమైనదన్నమాట. V55 న్యూస్ ఛానల్ కొడుమూరు మండలం అదేవిధంగా పైలకుర్తి గ్రామం. థ్యాంక్ యూ.